హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఐరన్ కాల్షియం నిండుగా ఉండే నువ్వులతో కారంపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా బాగుండిద్ది. రోజు అన్నం తినే ముందు ఒక 3 టేబుల్ స్పూన్ల ఈ కారంపొడి వేసుకొని 2 ముద్దల అన్నం తిన్నారంటే ఎముకలు దృఢంగా ఉంటాయి, అలాగే చాలా హెల్తీ కూడాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని కడాయి కొంచెం వేడి అయిన తర్వాత 2 కప్పుల నువ్వులు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ తెల్ల నువ్వులకు బదులు నల్ల నువ్వులు అయినా సరే వేసుకోవచ్చు. నువ్వులను ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి. ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా రంగు మారుతుంది అనుకున్నప్పుడు ఇలాగా ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక పావు కప్పు పచ్చి పల్లీలు వేసుకొని ఈ పల్లీలను కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. పల్లీలు కూడా కొంచెం రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 30 సెకండ్స్ దాకా వేయించుకోండి. ఇలాగ 30 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని జస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని ఎండుమిరపకాయలు 15-20 దాకా వేసుకోండి. నేను ఎండుమిరపకాయలు కొంచెం తక్కువే వేసుకున్నాను. మీరు కావాలంటే 25-30 దాకా కూడా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. కారం పొడి కొంచెం స్పైసీగా ఉంటుంది. ఈ ఎండుమిరపకాయలను కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 కప్పు దాకా కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ వేయించుకోండి. 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే 2 ఇంచుల చింతపండును వేసుకోండి. చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. మీరు కావాలంటే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇలాగ చింతపండు వేసిన తర్వాత కరివేపాకు క్రిస్పీగా కరకరలాడేదాకా వేయించుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా చేసుకోండి. కొంచెం బరకగా చేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు అలాగే నువ్వులు వేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ 2 సార్లు పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. అంటే మధ్యలో ఆపుకుంటూ 2 సార్లు పల్స్ ఇవ్వండి. ఇలాగ 2 సార్లు పల్స్లు ఇచ్చిన తర్వాత 15-20 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని ఒకసారి పల్స్ ఇవ్వండి. ఇలాగ ఒకసారి పల్స్ ఇచ్చిన తర్వాత రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ వేసుకొని ఇంకొక పల్స్ ఇచ్చి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్, అలాగే ఇంకొక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకొక పల్స్ ఇవ్వండి. మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. ఇలాగ బరకగా చేసుకున్న తర్వాత ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక బాక్స్లో పెట్టుకుంటే 10-15 రోజుల దాకా నిల్వ ఉండిద్ది. మిక్సీ మాత్రం మధ్యలో ఆపుకుంటూ వేసుకోండి. లేకపోతే మనకి నువ్వులలో కొంచెం ఆయిల్ ఉండిద్ది కదా, ముద్దగా అయిపోయిద్ది. అంతే అండి, సింపుల్గా ఈజీగా నువ్వుల కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.